హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మా శామ్వి చూసారా మార్నింగ్ ఎలా ఆడుతున్నాడో. ఇంకా నేనైతే ఇక్కడ కాకరకాయ ఫ్రై కోసం అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నానండి. ఇంకా ఈ లోపల వాటర్ హీట్ అయిపోతే పిల్లలకైతే స్నానాలు చేయించేసాను. మా శామ్వి చూసారు కదా ఎంత క్యూట్గా చూస్తాడో. ఆ క్యూట్నెస్కే పడిపోవచ్చండి, ఎవరైనా అంత ముద్దుగా చూస్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరి పని అయిపోయింది, కానీ నాదైతే ఇంకా అవ్వలేదండి. కనీసం నేను స్నానం కూడా చేయలేదు. ఇంకా స్నానం చేసినాకైతే ఇట్లా అయితే రెడీ అయిపోతున్నాను. ఇంకా నేనైతే జస్ట్ నార్మల్గానే వేసుకుంటాను. జడ అయితే తెగ మెలికలు తిప్పేసి వేసుకునేంత ఓపిక అయితే నా దగ్గర లేదు ప్రజెంట్ అయితే. వేసుకున్నప్పుడు వేసుకున్నాను, వేసుకోలేదని ఎందుకు అవ్వదని చెప్పాలి. నా పెళ్ళవక ముందు అంటే నేను 10th క్లాస్ చదివే వరకు అయితే నేను బాగానే స్టైల్గానే జడలు వేసుకునేదండి. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా నా హెయిర్ ఎలా ఉందో. అప్పుడు ఇంకా గ్రోత్ ఎక్కువ ఉండేది, థిక్నెస్ ఎక్కువ ఉండేది. ఇంకా అందరూ అంటే మా ఇంటి దగ్గర మా అత్త వాళ్ళ అమ్మాయి ఉండేది. తనైతే ఎంత మనకి ఈనాడు పేపర్లో అప్పుడు హెయిర్ స్టైల్స్ వేసేవాళ్ళు, అవన్నీ నా జడ మీదే ట్రయల్ చేసేది. ఒకవేళ తన వీడియో చూస్తే బాగుండు, నవ్వుకుంటుందేమో నేను చెప్పేది వినైతే. ఇంకా తర్వాత అయితే నా హెయిర్ లాస్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. అది కూడా ఎందుకంటే నాకు పేలు ఉండేవి, విపరీతంగా ఉండేవి. కానీ పేలున్న జుట్టు అయితే చాలా బాగుంటుందంట. ఎందుకంటే మనకి చుండ్రు రానివ్వదు. చుండ్రు ఉంటేనే కదా మనం అన్నీ అవి ఇవన్నీ ట్రై చేసి జుట్టు అయితే ఊడిపోయేది. చుండ్రు రానివ్వదు, పైగా మనకేంటంటే హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతాయి పేలు. నాకు తెలిసింది అయితే అదండి. అది అవునా కాదన్నది మీరైతే నాకు కామెంట్ చేసేయండి. ఇంకా చూసారు కదా, నేను శామ్విని అయితే ఉయ్యాలు ఊపుకుంటూ నేనైతే ఇక్కడ రెడీ అవుతున్నాను. ఇంకా పేల వల్ల అయితే బాగా చిరాగ్గా అనిపించేది నాకు. తర్వాత ఇంకా మా అమ్మ అయితే పేల ముందు పెట్టేసింది. పేల ముందు పెట్టిన తర్వాత అయితే ఇంకా నాకు హెయిర్ లాస్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా తర్వాత ఇంకా ఎంత ఒత్తుగా ఉండాల్సిన జుట్టు ఇదిగో లాస్ట్కి ఇలా అయిపోయింది పిల్లలు పుట్టినాక. ఇంక ఇది ఫ్యూచర్లో ఇలా ఉంటుందో లేదో అని కూడా భయం వేస్తుంది. నేనైతే ఆయిల్ ప్రిపేర్ చేశానే కానీ ఇంకా అయితే యూస్ చేయలేదండి. ఎందుకంటే నేను ఆయిల్ ప్రిపేర్ చేసిన తర్వాత నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చేసాను కదా, ఈపురపాలెం నుండి వచ్చేసాను. వచ్చిన తర్వాత అయితే మేము సింగరకొండెళ్ళు అయితే ఇంకా అటు నుంచి అటు మా వారు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వదిలిపెట్టేశారు. ఇంకా తర్వాత రోజండి వీడియోస్ అయితే ఇంకా చూసారు కదా, పర్లేదు కొంచెం బాగానే పెరిగింది. అంటే నాది ఇంత జుట్టు అయితే కాదు, కొంచెం పెద్ద జుట్టే. మా భవికి అయితే కత్తెరలు ఇచ్చారని చెప్పాను కదా పుట్టు వెంట్రుకలప్పుడు, అప్పుడైతే బాగా కట్ చేసేసారు. ఆ తర్వాత అయితే నాది కొంచెం ఈ మాత్రం అన్నా పెరిగిందండి. కానీ నేను అందరిలాగా ఆ ప్యాక్స్ ఈ ప్యాక్స్ అని అయితే అంత స్ట్రెస్ అయితే తీసుకోను జుట్టు విషయంలో. ఎందుకంటే మెయిన్ కుదరదు పిల్లలతో. మా భవి టైంలో కుదరలేదు, ఇప్పుడు ఇంకా ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని అయితే కుదరదు కదా. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా ఎవరో ఒకరినే నేను హ్యాండిల్ చేయగలను. మ్యాక్సిమం భవి అయితే ఆడుతూనే ఉంటాడు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా. ఇంక ఇక్కడ ఉంటే అయితే తెలిసిందే కదా, ఒక్కసారి స్నానం చేసే టైం కూడా ఉండనివ్వరంటే ఇప్పుడు పిల్లల్లో కొన్ని వేరియేషన్స్ అనేవి ఉంటాయి. మా భవి వచ్చేసేటప్పటికేమో బాగా ఆడుకొని అస్సలు విసిగించేవాడు కాదు. ఇప్పుడు శామ్వికి 7th మంత్ వస్తుంది కదా, మా భవి 7th మంత్ టైంకి వాకర్లో ఆడుకునేవాడండి ఒక్కడే పాపం. నేనైతే మంచిగానే పని చేసుకుంటా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు శామ్వి ఏంటో అస్సలు చంక దిగట్లేదు, వాకర్లో ఉండట్లేదు. ఇంక ఇదైతే మా వారు శ్రీశైలం వెళ్ళొచ్చినాక అక్కడ ప్రసాదం అయితే తీసుకొస్తే ఇంక అదైతే మేము తింటున్నామండి. ఇంకా శామ్వి అయితే ఆడుకుంటున్నాడు. మా శామ్విక్తోనే కొంచెం అయితే ఇబ్బంది అవుతుంది. అది ఎంత ట్రై చేద్దామన్నా కూడా మాకైతే కుదరటం లేదండి. ఎందుకంటే చిన్నపిల్లోడు కదా, పైగా ఆయన ఏంటంటే 9th మంత్ కొన్ని నిమిషాలు ఉందనంగా పుట్టాడు. ఇంకా అయినా కూడా ప్రీమెచ్యూర్ బేబీసే అంటారు కదా. ఇంకా అలా పుట్టడం వల్ల ఏమో కొంచెం విసిగిస్తూనే ఉంటాడు. ఇంకా నేనైతే కాకరకాయ ఫ్రై టమాటా పప్పు అయితే వండుతున్నానండి. శనివారం కదా, నీచు అయితే తినం కదా మనం, అందుకని అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మేమైతే పాటిస్తామండి, నాన్ వెజ్ తినని రోజులో నాన్ వెజ్ అయితే అసలు ముట్టుకోము. ఇంకెప్పుడన్నా మరీ తప్పదు, ఇంకా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అనుకుంటే తప్ప నుంచి ఇంకా మ్యాక్సిమం నేనైతే శనివారాలు పాటిస్తాము. కాకరకాయ ఫ్రై అయితే నాకు అసలు అలవాటు లేదు చేయడము. తింటాను కానీ మనకు వండడం కూడా రావాలి కదా తినేటప్పుడు. ఇంకా మా పెళ్ళైనాక ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ మా వారు కాకరకాయ తీసుకొస్తే అది నాకు ఎలా ఫ్రై చేయాలో కుదరలేదు. అయినా పాపం ఆయన అయితే తినేసారు. ఇంకా తర్వాత మాకు తెలిసిన అమ్మాయి అయితే చెప్పింది, పూజిత అని. తనైతే అక్క ఆయిల్ ఎక్కువ తీసుకొని అందులో బాగా డీప్ ఫ్రై చేసుకునేసేయి, కారం కూడా నువ్వేమి ఎండుమిరపకాయ వేయించబడలేదు, పచ్చికారం పట్టేసుకొని ఆ హీట్ అయిన ఆయిల్లో వేసుకున్నావు అంటే ముక్కలు వేగినాక
అదే అయిపోతుంది కాకరకాయ ఫ్రై, దానికి ఎందుకు అంత స్ట్రెస్ తీసుకోవడం అనేది చెప్పింది. ఇంకా చూసారుగా నేను మా శాంబీ ఎలా ఆడుకుంటున్నాము. క్యూట్గా చూస్తాడండి, ఇలా చూస్తాడు, పర్లేదు ఆడుకుంటున్నాడు అన్న టైంకి అయితే ఏడుస్తాడు. ఇంకా కాకరకాయ ఫ్రై అవుతూనే ఉంది. ఇంకా ఆయన అయితే నిద్రపోవడం అయింది, లేవడం అయింది. ఇదైతే నేను 2 బాయిల్గా వేసుకున్నాను, ఒకేసారి అయితే కుదరదు కదా. ఇంక ఇదే ఆయిల్ అయితే నేను కారం కూడా వేయించేసుకున్నాను, ఎందుకంటే ఇది కొంచెం చేదు వస్తుంది కదా ఆయిల్ అయితే, ఇది మనకి ఇంకా ఎందులో అయితే యూజ్ అవ్వదు వేసుకునేదానికి. అందుకని అయితే నేను ఇంక ఇలా ఒకే దాంట్లో అయితే చేసేసుకున్నాను ఫ్రై కానీ కారం అంతా. ఇంకా మా శాంబీకి విషయానికి వస్తే కొంచెం ఎర్లీగా పుట్టారు కదా బాబు అయితే, దానివల్ల అయితే నేనే అనుకుంటాను, అంటే ఎవరో అనలేదు, నేనే అనుకుంటాను. పైగా మాకేమైందంటే శాంబీ పుట్టినాక పీడియాట్రిషియన్ దగ్గరికి ఒక 3 days అయితే బాక్స్లో పెట్టేసుకున్నారు వాళ్ళు, NICUలో పెట్టుకున్నాక తీసుకొచ్చాము కదా. తీసుకొచ్చినాక నేను ఇంటికి వచ్చినాక తీసుకొని వెళ్ళాను మళ్ళీ చెకప్ ఉంటే తీసుకెళ్తే. తనైతే పీడియాట్రిషియన్ అయితే బ్రెయిన్ స్కాన్ రాశారండి. అసలు మేము మా పిల్లల్ని అయితే అక్కడ చూపించాము, కానీ నాకు ఆపరేషన్ అయిన డాక్టర్ అయితే ఆమెనైతే ప్రిఫర్ చేసుకుంటారంట, అందుకని తనైతే వచ్చారు. ఇంకా తీసుకెళ్తే బ్రెయిన్ స్కాన్ రాశారు కదా, అసలు ఈ రిస్క్ అంతా ఎందుకు, మనం ఎప్పుడు వెళ్ళే దగ్గరికి వెళ్తామని మేము మొన్న ఆల్రెడీ జలుబు చేసినప్పుడు తీసుకెళ్ళాం కదా లతా హాస్పిటల్, అక్కడికైతే వెళ్ళాము. వెళ్తే అన్న ఏం చెప్పారంటే అవసరం లేదమ్మా, మరి 1.5 కంటే తక్కువ ఉన్న బేబీస్కి అయితేనే మనం తీయాలి బ్రెయిన్ స్కాన్ అయితే, ఇంకా ఈ పిల్లలకి అయితే అవసరం లేదు, మీ బాబు మంచిగా వెయిట్ అయితే ఉన్నారు కదా అవసరం లేదమ్మా అన్నారు. ఇంక ఈవినింగ్ అయిపోయిందండి, నేనైతే ఆఫ్టర్నూన్ అన్నం తినేసి అయితే ఇంకా కొంచెం సేపు అట్లా ఆడుకుని పిల్లల్ని పడుకోబెట్టేశాను. ఇంకా తర్వాత శాంబీకి భవికి జాబ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈయనైతే నిద్రపోయి లేచాడు, చూపులకి ఏం తక్కువ లేదు, భలే క్యూట్గా చూస్తాడు. ఇంక ఇక్కడ జావ రెడీ అయిపోతుంది కదా, ఇంకా ఈయనకి జావ అన్నా అలవాటు చేద్దామంటే అబ్బాయి అసలు ఎంతకీ తాగట్లేదండి, మరి ఎందుకో దగ్గు వల్ల ఏమో, తాగినా కక్కేస్తున్నాడు. కక్కినప్పుడు ఆ వాంతిలో తెమడ కూడా పడుతుంది. ఇంకా మంచిదేలేక అలా అయినా పోతుంది కదా తెమడని నేను తాగించడానికి ట్రై చేస్తున్నాను. ఇలా అయితే కొంచెం మనం పలుచగా కలుపుకుంటే వాళ్ళకి ఏంటంటే వాటర్ లాగా వెళ్ళిపోతే, ఇది ఉదయం వేసిన ముగ్గు తీయడానికి కుదరలేదు. ఇంక ఇదండి మా ఈవినింగ్ అయితే. చూసారు కదా రోడ్లు ఎంత ప్రశాంతంగా ఉన్నాయో, కానీ అప్పటికే స్కూల్ టైం అయిపోయినాయి, లేకపోతే ఈ టైంకి చాలా ట్రాఫిక్తో ఉంటుంది మా రోడ్డు అయితే. మాదైతే రోడ్డు పక్కనే ఇల్లు కొత్తపేటలో. ఇంక ఇదైతే స్వాతి వాటర్ ప్లాంట్ అండి, మాకు చీరాల లొకాలిటీలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఇంకా మా భవి కూడా నిద్ర లేచాడు. ఇంకా ఇదైతే చైర్ మా భవిది, మా భవి చైర్లో మా శాంబీ కూర్చొని ఆడుతున్నాడు, కానీ నడుము నొప్పి వస్తుంది కదా, అందుకే ఊరికి అట్లా కూర్చోబెట్టి అయితే తీసేస్తున్నాను. ఇంకా మా భవి శాంబీని అయితే ఊరికి విసికిచ్చేస్తాడండి, అస్సలు ఆడుకొనివ్వడు. ఇదిగో